ప్రభావం. ఇలా ఒక్కొక్క పాసురము ఒక్కొక్క ప్రభావంతో ఉంటుంది. అన్ని పాసురాలు కలిపి ఒక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అద్భుతమైనటువంటి ప్రబంధం తిరుప్పావై. ఇంత ప్రభావం కలిగిన దాన్ని మనం లోకక్షేమం కలిగించుందని అని ప్రార్థన చేస్తూ ఒకసారి పాడితే తప్పకుండా గోదాదేవి రంగనాథుడికి చెప్పి ఆయనకి రికమెండ్ చేసి ఆయన చేత చేయిస్తుంది అనేది మా విశ్వాసం. మీరేమంటారు? ఈవేళ మనకి ప్రపంచంలో చూస్తే ఏదో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో, దానికి తగ్గట్టుగా మేఘాలు ఏర్పడుతున్నాయేమో అనేటటువంటి ఒక వాతావరణం వ్యాపించి ఉంది బయట. కానీ అలాంటివి లేకుండా ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. శత్రువులకైనా మనస్సు మారి మంచిగా రావాలి. మా గోదాదేవి ఇది మనకి నేర్పింది. 15వ పాసురంలో శత్రువులని నాశనం చేయాలి అని అనుకోడు భగవంతుడు. వాళ్ళల్లో ఉండే శత్రుత్వ భావాలు నశించాలి. వ్యక్తుల భావాలు మారితే ప్రపంచం అంతా మారిపోతుంది కదా. యుద్ధాలు పోతాయి, మైత్రి వాతావరణం నెలకొంటుంది, స్నేహంతో పరస్పరం కలిసి మెలిసి అందరూ ఉంటారు. గోదాదేవి ఈ మాట మాతారే మాక్ అழிక వల్లాలి. శత్రువులలో ఉండే ఆ మనస్సులోని శత్రుత్వాన్ని నశింపజేసే మహనీయుడు మన స్వామి మాయన్ అని చెప్పింది గోదాదేవి. అంటే చాలా ప్రభావం తిరుప్పావైకి ఉంది. దాన్ని మనం అందరం కలిసి ఒకసారి గొంతెత్తి ప్రేమతోటి విశ్వాసంతో చెబితే, ప్రార్థన చేస్తే తప్పకుండా అమ్మ వింటుంది అనేది మా విశ్వాసం. అందుకోసమనే ఈరోజు కూడారే మోసరం కనుక ఈ కూడారేకి గోదాదేవి చెప్పింది, మాకు ఇట్లాంటి ఆనందాన్ని కూడి ఇరుందు కుడిరుందు అని అడిగిందాన్ని. మేమందరం కలిసి ఉండాలి, మా మనస్సులు చల్లగా ఉండాలి, ఉద్రేకాలు లేకుండా ఉండాలి. ఇది ఆండాళ్ళ తల్లి కోరింది. మనందరం కూడా దీన్ని కోరచ్చా వద్దా? అందరం కలిసి ఉండాలి, అందరి మనస్సులు చల్లగా ఉండాలి. మనుషులతో పాటు దేశాలు, దాంతో పాటు ప్రకృతిలో తోటి ప్రాణికోటి కూడా అందరం కలిసి ఉండాలి అనేటటువంటిదే మన యొక్క కోరిక.